మొత్తం నిజమా అబద్ధమా ఒకటి రైతులే చెప్పాలి, లేదా నా వీడియోస్ ఫాలో అయ్యేటటువంటి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కామెంట్స్ ద్వారా విషయం చెప్తే అర్థమవుతుంది. ఎవరైతే నాదెళ్ల మనోహర్ గారు చెప్పింది ఏంటి, అందరికీ తీసేసుకుంటున్నాం ధాన్యం, అలాగే 24 గంటల్లో డబ్బులు వేస్తున్నాం అన్నారు. ఇప్పుడు తీసుకున్నారా అంటే మీరు అంతటా మీరు అమ్ముకున్నారా, లేదా మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు అమ్ముకున్నారా? గిట్టుబాటు ధర, మద్దతు ధర, నేను గిట్టుబాటు ధర గురించి మాట్లాడేది. మద్దతు ధర ప్రభుత్వం చెప్పిన మద్దతు ధర లభించిందా? అంతకంటే తక్కువకి బ్రోకర్లు కొంటున్నారా, ఎక్కువకి కొంటున్నారా? తక్కువకైతే ఎందుకు అమ్ముకున్నారు? ఎక్కువకి ప్రభుత్వం ఇస్తానంటున్నా కూడా వద్దనుకున్నారా, తీసుకోలేదా? అలాగే వెంటనే కళ్ళాల్లో ఆరబోయిగానే తీసుకున్నారా? మీ పంటలు మీ చేతుల్లో ఉన్నాయా? తేమ సంబంధించి ప్రభుత్వం చెప్తున్నది ఎంతవరకు వాస్తవం? అట్లాగే ఏదైతే వర్షానికి తడిచిపోయినాయి అక్కడ ముందు తీసుకోలేదు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఏదైతే చిత్తూరు జిల్లా ఆ ప్రాంతాలకు, నెల్లూరు ఇట్లాంటి వాటి, అందులో వాస్తవం ఎంత? ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళు స్పష్టతనిస్తే మిగతా వాళ్ళు కూడా తమ తమ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాలను ఇస్తారు. తద్వారా అసలు విషయానికి క్లారిటీ వస్తుంది.